ప్రజాస్వామ్యం అన్న విషయాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్ కు విభజించే హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. తిరుపతి లీలామహల్ సెంటర్లో ప్రసంగించిన షర్మిల 6 కోట్ల మంది సీమాంధ్రులు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్నారు షర్మిల. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్యం అన్న సంగతి కూడా మర్చిపోయి వ్యవహరించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెబుతుంది, మళ్ళీ ప్రశ్నిస్తుంది. మీరు న్యాయం చేయలేకపోతే ఆ అధికారాన్ని కానీ ఆ బాధ్యతను కానీ మీరు ఎందుకు తీసుకున్నారు? న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే విభజించే హక్కు మీకు ఎక్కడ ఉంది? సమన్యాయం చేయడము మీ ఉద్దేశం కాదని తేలిపోయింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నది, ఈ రాష్ట్రము యథాతథంగా ఉంచండి. సమన్యాయం చేయడము మీకు చేత కాలేదు కాబట్టి ఈ రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రానికి హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం 50% పైనే అన్నారు షర్మిల. ఇంత ఆదాయం ఆగిపోతే సంక్షేమ పథకాలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఓవైపు కృష్ణా గోదావరి నీళ్లు ఇవ్వరట, మరోవైపు హైదరాబాదు ఇవ్వరట, సంక్షేమ పథకాలు అమలయ్యే దారి చూపరట, కానీ విభజన మాత్రం చేస్తారట అంటూ నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ధి కోసం సీమాంధ్రను వల్లకాడు చేస్తారా అని ఘాటుగా ప్రశ్నించారు షర్మిల. వ్యక్తిగతంగా మన మీద ఏ ద్వేషము లేదు, అయినా కూడా కిందన మన రాష్ట్రానికి నీళ్ళివ్వరు. కానీ సీమాంధ్రుల మీద తెలంగాణ నాయకులకు ఉన్న కోపము, ద్వేషము, అసహ్యము ఎన్నిసార్లు చూడలేదు మనం. హైదరాబాద్ లో బతుకుతున్న సీమాంధ్రుల ఆస్తులు లాక్కుంటామని టీఆర్ఎస్ నాయకులు అనడము వాస్తవం కదా? సీమాంధ్రుల ఫ్యాక్టరీల మీద పడి దాడులు చేయడం వాస్తవం కదా? ట్యాంకు బండ మీద ఉన్న సీమాంధ్ర నాయకుల విగ్రహాలు ధ్వంసం చేయడం వాస్తవం కదా? సీమాంధ్ర ఉద్యోగస్తులను వెలగొట్టామని తెలంగాణ నాయకులు అనడము వాస్తవం కదా? ఇందులో ఏది వాస్తవం కాదు. విభజన జరగకముందే వీళ్ళు ఎలా ఉంటే ఇక విభజన అంటూ జరిగితే కిందన మన రాష్ట్రానికి, మన రైతులకి వాళ్ళు నీళ్లు వదులుతారా? లేక హైదరాబాద్ లో తెలంగాణలో బ్రతుకుతున్న సీమాంధ్రులను అక్కడ ఉండనిస్తారా? సీమాంధ్రులు అక్కడ ఆఫీసుల్లో, అక్కడ స్కూళ్ళలో, అక్కడ ఫ్యాక్టరీలలో, ఆసుపత్రుల్లో, దుకాణాలలో, హోటళ్లలో పనిచేస్తున్న వారిని కనీసం మనుషుల్లో చూస్తారా? సీమాంధ్రుల విద్యార్థులు అక్కడ చదువుకోగలుగుతారా? చదువుకున్న వారు ఉద్యోగాలు చేసుకోగలుగుతారా? తిరుపతిలో సమైక్య శంఖారావం సభ హోరెత్తింది. వేలాది మంది సమైక్యవాదులు తరలివచ్చి షర్మిలకు సంఘీభావం తెలిపారు.